ఇంతకు మించి చేంజెస్ ఏవి జరగవు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్. ఏదో సినిమాలో డైలాగ్ని ఆధార్కి సింక్ చేస్తూ చెప్తున్నట్టుగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఇంతకు మించి ఆధార్లో చేంజెస్ జరగవు, ఇంతకు మించి చేయడానికి కూడా ఆధార్లో చేంజెస్ ఏమున్నాయి అంటే గవర్నమెంట్ తరఫు నుంచి, యూఐడిఏ తరఫు నుంచి ఇంతకు మించి ఏం మారుస్తారు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్. బికాజ్ మారుతున్న కొద్దీ రోజు రోజుకు ఆధార్ యొక్క కొత్త గైడ్లైన్స్, స్ట్రెంగ్త్ అండ్ పాలసీస్ మనుషుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక 15 రోజుల కింద మీరు చూసిండ్రు డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ కాలే. ఎందుకు ప్రింట్ కాలేదంటే ఎవరికి తెలియదు, ఎందుకు రావట్లేదంటే సమాధానం లేదు, దాని గురించి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా లేదు. ఈ 3 days కింద నుంచి కొత్త అప్డేట్, ఆధార్లో కేర్ ఆఫ్ కాలం పోయింది. అవును పోయింది, ఇక్కడ ఇల్లు ఉంది ఎక్కడ పోయింది అన్నట్టుగా ఈ ఆధార్లో కేర్ ఆఫ్ పోయింది. ఎక్కడ పోయింది అంటే యూఐడిఏ తీసేసింది. మీరు రీసెంట్గా ఒకవేళ మై ఆధార్ పోర్టల్ త్రూ ఆధార్ కనుక అప్డేట్ చేసుకొని ఉంటే అందులో కేర్ ఆఫ్ కాలం అనేది కనిపిస్తలేదు. మరి కేర్ ఆఫ్ ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, మనం ఆధార్ కార్డు మొట్టమొదటిసారి తీసుకున్నప్పుడు ఆధార్లో సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అని రిలేషన్ని స్పెసిఫై చేస్తూ, అది జెంట్స్కి అయితే సన్ ఆఫ్ అని, మ్యారీడ్ ఉమెన్కి అయితే వైఫ్ ఆఫ్ అని, లేదా పిల్లలకి అయితే డాటర్ ఆఫ్ అని ఇలా స్పెసిఫై చేస్తూ రిలేషన్ని మెన్షన్ చేస్తూ వాళ్ళ యొక్క పేర్లు రాసేవాళ్ళు. ఆ తర్వాత రిలేషన్ ప్రూఫ్ కింద ఆధార్ని యూజ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని ఉంటే అది రిలేషన్ ప్రూఫ్గా వాడుతున్నారని చెప్పి యూఐడి ఏం చేసింది, అందరికీ కేర్ ఆఫ్ అని చేసేసింది. ఆ కేర్ ఆఫ్లో మీరు ఎవరి పేరైనా రాసుకోవచ్చు, హస్బెండ్ పేరు రాయొచ్చు, డాటర్ పేరు రాయొచ్చు, ఫాదర్ నేమ్ రాయొచ్చు, లేదా మీరు ఉండే ఇంటికి సంబంధించినటువంటి ఓనర్ పేరు రాయొచ్చు. కేర్ ఆఫ్ని రిలేషన్ ప్రూఫ్లో ఒక్కడ స్పెసిఫై చేయదు కాబట్టి మీరు రిలేషన్ ప్రూఫ్ కింద ఎవరి పేరైనా రాసుకోవచ్చు అని యూఐడిఏ చెప్పింది. సో అట్లానే కేర్ ఆఫ్ కిందనే మన ఆధార్ కార్డులు కూడా రీసెంట్గా అప్డేట్ చేసుకున్న అందరికీ కూడా కేర్ ఆఫ్ వచ్చినాయి. లాస్ట్ 3 days నుంచి అసలు కేర్ ఆఫ్ కూడా కనపడతలేదు. ఎందుకు కేర్ ఆఫ్ కూడా తీసేశారు అంటే కేర్ ఆఫ్ అని ఉన్నప్పటికీ దాన్ని రిలేషన్ ప్రూఫ్ లాగా ఆధార్ని యూజ్ చేస్తున్నారు, దానివల్ల ఫ్రాడలెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి యూఐడిఐ ఏప్రిల్లో ఈ డెసిషన్ తీసుకుంది. June 1 వరకు నుండి ఈ ఆధార్లో కేర్ ఆఫ్ అనేది ఉండడానికి అవకాశం లేదు అని చెప్పి ఒక ఆఫీస్ మెమోని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. దానిలో క్లియర్గా రాశారు సబ్జెక్ట్లో రిమూవల్ ఆఫ్ కేర్ ఆఫ్ ఫీల్డ్ ఫ్రమ్ ద ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ లైన్స్ అని. సో దానికి సంబంధించినటువంటి ఈ ఆఫీస్ మెమోరాండం మీరు స్క్రీన్లో చూస్తే దాంట్లో 2 నెంబర్ చూడండి. కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ వేర్ ఇన్ ఆధార్ నెంబర్ హోల్డర్స్ బేస్డ్ ఆన్ ద కేర్ ఆఫ్, దట్ మీన్స్ పర్సన్ నేమ్ మెన్షన్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ అడ్రస్, హ్యావ్ presented ఆధార్ టు యాక్సెప్టింగ్ entities as a proof of relationship and have carried out fraudulent ఆధార్ usage. So third point చూడండి, in the view of above the following amendments are required to be carried out. A, the care of field shall be removed from all enrollment and update lines, thereby ensuring that no such manual entry is possible by the operator. B, only in HIF based enrollment update, C by O, that means care of name, shall automatically be appended to the address field. సో ఈ ఆఫీస్ మెమోరాండంని కనుక నేను స్క్రీన్ పైన చూపించినట్టుగా మీరు చూస్తే దాంట్లో క్లియర్గా ఉంది ఏమని అంటే, మీరు అది ఎన్రోల్మెంట్ సెంటర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకున్నా, లేదా మీరే మీ సొంతంగా మై ఆధార్ పోర్టల్ త్రూ కానీ ఆధార్ యాప్ నుంచి కానీ మీరు అడ్రస్ చేంజ్ చేసుకున్నా కేర్ ఆఫ్ ఫీల్డ్ కనపడదు, టైప్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఆధార్లో అడ్రస్ కాలంలో కేర్ ఆఫ్ అనేది రాదు. ఒకవేళ వచ్చే కేసులు ఎవరివి వస్తాయి అంటే హెచ్ఐఎఫ్ బేస్డ్ ఆధార్ ఎన్రోల్మెంట్స్, అంటే కొత్త ఆధార్ కార్డు దిగేటప్పుడు ఆ పిల్లలకి మన యొక్క హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క ఆధార్ని షేర్ చేస్తారు, అట్లాంటి వాళ్ళకి. లేదా ఎబో 18 అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి హస్బెండ్ యొక్క అడ్రస్ని వైఫ్కి షేర్ చేస్తారు. అటువంటి సందర్భాల్లో హెచ్ఐఎఫ్ బేస్డ్ ఎన్రోల్మెంట్ కానీ అప్డేట్ కానీ చేస్తే మాత్రమే అడ్రస్ కాలంలో కేర్ ఆఫ్ కనపడుతుంది, మిగతా వాళ్ళు ఎవరికి కేర్ ఆఫ్ కనపడదు. మీరు అనవసరంగా ఆధార్ సెంటర్లోకి వెళ్ళి ఆధార్ సెంటర్లో ఉన్నటువంటి ఆపరేటర్ని నువ్వు ఎందుకు పెట్టవు, ఎందుకు చేయవు అని కూడా గొడవ పడకండి. ఇది యూఐడిఐ పాలసీ, యూఐడి తీసుకున్నటువంటి డెసిషన్ బేస్ చేసుకొని ఏ ఎన్రోల్మెంట్ సెంటర్ అయినా, ఏ ఎన్రోల్మెంట్ ఆపరేటర్ అయినా, ఏ వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ అయినా పనిచేస్తాయి. కాబట్టి కేర్ ఆఫ్ అనేది యూఐడిఐ తన సొంతంగా తీసుకున్నటువంటి డెసిషన్లో భాగంగా రిలేషన్ ప్రూఫ్ లాగా ఆధార్ని ఇప్పటికీ కొన్ని ఎంటిటీస్, కొన్ని సంస్థలు వాడుతున్నాయి, యాక్సెప్ట్ చేస్తున్నాయి ప్రూఫ్ ఆఫ్ రిలేషన్ లాగా. అందుకని దానిని తీసివేయాలి అని చెప్పి యూఐడిఐ డిసైడ్ అయింది. ఇంకా రాను ఏమేమి తీసేస్తారనేది వరకు కూడా తెలియదు. ఇక ఆపరేటర్స్కి నేను మరీ చెప్తున్నాను, మీరు ఒకవేళ అక్కడ ఫీల్డ్ కనపడదో కమింగ్ వర్షన్స్, అప్డేటెడ్ వర్షన్స్లో, అది యూనివర్సల్ క్లయింట్లో కానివ్వండి, ఈసీఎంపీలో కానివ్వండి, ఒకవేళ ఈవెన్ అక్కడ మీరు ఎంటర్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు ఎంటర్ చేయకండి. నేను మళ్ళొకసారి మీకు ఈ ఆఫీస్ మెమోరాండంని స్క్రీన్ పైన చూడండి. ఆఫీస్ మెమోరాండంలో కింద 2లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ 2 డివిజన్ యూఐడిఐ హెడ్ క్వార్టర్స్, హెడ్ ఆఫీస్ క్యూసీ అంటే క్వాలిటీ చెక్ మే బీ డైరెక్టెడ్ టు reject any non-HIF based enrollment and update packets in which care of is mentioned as part of address, any other relationship specifying
Fixes such as son of, daughter of, wife of, H by O, etc. must also be similarly rejected. మీకు అర్థమైంది కదా, మీ స్క్రీన్లో చూస్తే క్లియర్గా ఉంది. మీరు కనుక ఆపరేటర్ కనుక హెచ్ఓఎఫ్ బేస్డ్ కాకుండా డాక్యుమెంట్ బేస్డ్ ఎన్రోల్మెంట్ లేదా అప్డేట్ చేసేటప్పుడు కేర్ ఆఫ్లో కనుక మీరు పేరు రాస్తే అది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అవ్వడం మాత్రమే కాదు, అది DOE-2కి కూడా కౌంట్ అయ్యే అవకాశం ఉంది. మీకు తెలిసింది DOE-2 డాక్యుమెంట్స్ నెలలో 30 కనుక చేస్తే మీరు సస్పెండ్ అవ్వడంతో పాటు పెనాల్టీ కూడా వేస్తుంది UIDAI. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. మీరు హెచ్ఓఎఫ్ బేస్డ్ కాకుండా డాక్యుమెంట్ బేస్డ్ అంటే ఓటర్ ఐడి కార్డు పెట్టి కానీ లేదా బ్యాంక్ పాస్బుక్ పెట్టి కానీ గ్యాస్ బిల్ కానీ పెట్టి మీరు అడ్రస్ చేంజ్ చేస్తున్నప్పుడు అక్కడ రిలేషన్ నేమ్ అంటే C/O నేమ్ మెన్షన్ చేయకూడదు. ఒకవేళ మెన్షన్ చేస్తే ఆ ప్యాకెట్ రిజెక్ట్ అవుతుంది. ఈవెన్ నేను సిటిజన్స్కి కూడా చెప్తున్నాను, ప్రజలకు కూడా చెప్తున్నాను, మీరు ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆప్షన్ ఉంది కదా ఎంటర్ చేయండి అని చేయించుకోకండి. ఎందుకంటే అది అనవసరంగా రిజెక్ట్ అవుతుంది. మీరు ఇచ్చే డబ్బులు మీ టైం 2 వృధా అవుతాయి. మీరే చెప్పండి ఆపరేటర్ తెలియకపోతే అక్కడ కేర్ ఆఫ్లో దయచేసి పేరు ఎంటర్ చేసుకోకండి. ఇది UIDAI తీసుకున్నటువంటి డెసిషన్. కమింగ్ డేస్లో సాఫ్ట్వేర్స్ అప్డేట్ అయితే ఆపరేటర్ కూడా ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఒకవేళ ఉన్న పాత వర్షన్స్ ఎవరైనా ఉంటే ఎంటర్ చేస్తే మాత్రం అనవసరంగా రిజెక్ట్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నది కేర్ ఆఫ్ అనేది ఆధార్ కార్డులో ఇక మీదట ఉండదు. కేవలం హెచ్ఓఎఫ్ బేస్డ్ అప్డేట్ లేదా ఎన్రోల్మెంట్ చేస్తే మాత్రమే హెచ్ఓఎఫ్ ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మై ఆధార్ పోర్టల్ త్రూ చేసినా, ఆధార్ త్రూ చేసినా లేదా ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకున్న అడ్రస్లో కేర్ ఆఫ్ అనేది ఇక మీదట ఉండబోదు. ఇక డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి ఓన్లీ ఇయర్ రావడం, దీని గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. నేమ్ చేంజ్ లిమిట్స్ గురించి కూడా వీడియో చేస్తాం. ఇది మన ఛానల్లో వీడియోస్ చూడండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అడ్రస్లో కేర్ ఆఫ్ రావడం లేదనే విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.